దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన వాడు కుమ్మరించారని విలాప గీతంలో 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడైతే నమ్మదగిన వారు, విశ్వసనీయుడు. కానీ ఆ వాగ్దానాన్ని మనము నమ్మడము మన బాధ్యత. ప్రభు వాగ్దానం ఇచ్చారంటే దాన్ని ఎవరెవరు నమ్ముతున్నారో వాళ్ళ పట్ల తప్పకుండా నెరవేరుస్తారని ఎవరెవరు విశ్వసిస్తారో వాళ్ళ బాధ్యత. విశ్వసించిన వాళ్ళు మాత్రమే దాని గురించి ఆశీర్వాదం పొందుతారు. కానీ వాగ్దానాన్ని వాగ్దానంగానే చూసేవాళ్ళు తమ జీవితాలకి అన్వయించుకొని వాళ్ళ జీవితంలో ఆ వాగ్దానము ఏ మార్పు కూడా తీసుకొని రాదు. చూడండి, బ్యాంకులో మనకి అకౌంట్లో డబ్బులు ఉండవచ్చు, కానీ దాన్ని మనం తీసుకున్నప్పుడే దాన్ని మన జీవితానికి ఉపయోగించుకోవచ్చు. అది అక్కడ ఉందిలే అనుకొని అక్కడ ఉన్నప్పటికి కూడా దాన్ని తీసుకోవాలి, మనం సొంతం చేసుకోవాలనే జ్ఞానం మనం లేకపోతే మనము ఎన్నో ఆశీర్వాదములను పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ప్రియులారా, ఈ లోకంలో ఎంతమందిని చూసినప్పుడు అందరూ కూడా ఏదేదో సమస్యల్లో, ఏదేదో శోధనలో, ఏదేదో బాధల్లో, చిన్నవాళ్ళని చూసినా, పిల్లల్ని చూసినా, పెద్దవాళ్ళని చూసినా, వృద్ధులను చూసినా, ఎవరిని చూసినా తమ తమ శ్రమల్లో, శోధనలో మునిగిపోయి ఉన్నవాళ్లే, విచారంతో ఉన్న వాళ్ళనే మనం చూస్తున్నాం. కానీ సంతోషంతో ఉన్న వాళ్ళని చాలా తక్కువ చూస్తున్నాం. అందరూ ఎక్కువ శాతం సంతోషం కోల్పోయిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఎందుకు అందరూ సంతోషాన్ని కోల్పోతున్నారు? కారణం ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న విచారమే సంతోషాన్ని కోల్పోయేలా చేస్తుందని సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. మరి ఎందుకు విచారాన్ని కలిగి ఉంటున్నారు? కొంతమందికి వాళ్ళ గతాన్ని తలంచుకొని విచారం, కొంతమందికి భవిష్యత్తును తలంచుకొని విచారం, కొంతమంది విద్యార్థులకు పరీక్షలను తలంచుకొని విచారం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని విచారం, కుటుంబం లేని వారికి కుటుంబం ఎప్పుడు కలుగుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు ఎప్పుడు కలుగుతారని. మన దృష్టి అంతా మనకి ఏమీ లేదో దాని మీదనే మన దృష్టిని పెడుతున్నాం. కాబట్టి ఆ ఆందోళన, ఆవేదన మనల్ని విచారగ్రస్తులనుగానే చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రభు ఎన్ని అనుగ్రహాలను మన మీద కుమ్మరించారో వాటిని చూసుకొని ఇవన్నీ అనుగ్రహించిన దేవుడు మనకి లేనివి కూడా ఒకరోజు తప్పకుండా అనుగ్రహిస్తాడని సంతోషముతో ఆ దేవునికి కృతజ్ఞతాపూర్వక వందనములు మనం చెప్పగలిగితే, ప్రియులారా, సంతోషించే వారి పట్టికలో తప్పకుండా మనం చేరుతాం. ఈ ఉదయకాలం మన జీవితాలను మనం చూసుకున్నప్పుడు విచారంతో ఉన్న వాళ్ళలాగా మనం ఉన్నామా? సంతోషంతో ఉన్న వాళ్ళలాగా మనం ఉన్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఏమి తినాలని మీరు విచారిస్తున్నారా? ఏమి త్రాగదమా అని మీరు విచారిస్తున్నారా? ఏ వస్త్రములు ధరించదమా అని విచారిస్తున్నారా? అన్యులు కూడా వీటిని గురించి విచారిస్తుంటారు కదా. కానీ వాళ్ళకైతే తెలీదు పరలోకపు తండ్రి ఉన్నాడని. చూడండి, ఆకాశంలోని పక్షులకు తెలుసంట పరలోకపు తండ్రి ఉన్నాడు. మనము గిడ్డంగులలో ధాన్యము భద్రపరచుకో అక్కర్లేదు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనకి ధాన్యమును, భోజనాన్ని ఇస్తారు అని ఆకాశంలో పక్షులు మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి, సంతోషంగా ఉండండి అని మనకి నేర్పిస్తున్నాయి. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమందికి మాట్లాడాలంటే భయం, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం. ప్రియులారా, ఉదయమే లేచి మన నోటిని, మన భాషను, మన మాటల్ని ప్రభువునకు అప్పగిస్తే ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో సంతోషంతో మన జీవితాన్ని, మన మాటల్ని ఎప్పుడెప్పుడు వినాలా వీళ్ళ మాటలు అనే విధంగా దేవుడే అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త
10వ అధ్యాయము 19, 20 వచనాల మనం చదువుతున్నాం. కొన్నిసార్లు న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు విచారించక్కర్లేదు. అక్కడకు మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అప్పుడు మాట్లాడేది మనము కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడని. మరి ఇక ఏ విషయం గురించి మనం భయపడాలి? గత విషయాన్ని గురించి భయపడుతూ ఉంటే, విచారిస్తూ ఉంటే గతాన్ని మనం తీసివేయగలమా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని మనము ఆందోళన చెందుతూ ఉంటే ఆ భవిష్యత్తులో జరగబోయే వాటిని మనం ఆపివేయగలమా? ప్రియులారా, అందుకనే ప్రతిరోజు ఉదయమే ధ్యాన ప్రార్థనలో మనం కూర్చోవాలి. గతము మనల్ని పీడిస్తూ ఉన్నట్లయితే చూడండి, ఆ ప్రభువులో మనం కొద్ది సమయాన్ని గడిపినప్పుడు, మనం ధ్యానంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నేను ఒక 10 నిమిషాల ప్రార్థనలో కూర్చుంటాను, ఒక అర్ధగంట ధ్యాన ప్రార్థనలో కూర్చుంటానంటే అది ధ్యానమే కాదు ప్రియులారా. మన మనసంతా కూడా సమయం మీద ఉంటుంది. ఎప్పుడు ఆ 10 నిమిషాలు అయిపోతుంది, ఎప్పుడు అర్ధగంట అయిపోతుంది, అది ధ్యానమే కాదు. ఒక ప్రశాంతమైన స్థలాన్ని చూసుకొని, ప్రశాంతమైన మనస్థితి మనం కలిగి ఉండి, దేని గురించి విచారిస్తున్నామో, దేని గురించి ఆలోచిస్తున్నామో దాని మీద మన దృష్టిని పెట్టకుండా అన్ని పరిస్థితులను మనకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క వాక్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, కేవలము చదివి బైబిల్ గ్రంథాన్ని మూసి పెట్టడం కాదు, చదివిన దాన్ని మరలా చదవాలి, మనస్సుతో చదవాలి, హృదయముతో చదవాలి, భావోద్రేకాలతో చదవాలి, దాన్ని మనం కంఠస్థము వచ్చేలా చదవాలి. దాని గురించి ఆలోచిస్తూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, ఒక 10 సార్లు హృదయపూర్వకంగా దాన్ని చెప్పినప్పుడు చూడండి ఎంత ధైర్యం మనకు కలుగుతుంది. ఇక నా ప్రభువు నా కాపరి, నాకు ఏ కొదవ లేకుండా చేస్తారన్నప్పుడు ఎక్కడైనా మనకి కొదవ ఉందేమో ఆ పరిస్థితిని చూసి మనం చెప్పగలిగిన ధైర్యం మనకు వస్తుంది. ఇప్పుడు నాకు తెలివి లేదేమో, కానీ దేవుడు నాకు తెలివినిస్తాడు. ఉద్యోగం లేదేమో, నా మంచి కాపరి నాకు ఉద్యోగం ఇస్తాడు. అలా మనకు ఏది లేదని చూసి విచారిస్తున్నామో ఆ పరిస్థితితో మాట్లాడగలిగే ధైర్యము మనకు ధ్యాన ప్రార్థనలో వాగ్దానములను సొంతం చేసుకున్నప్పుడు మనకు కలుగుతుంది. అందుకనే వాక్యముతో సమయాన్ని, ధ్యాన ప్రార్థనలో సమయాన్ని గడపడం ప్రతిరోజు ఆత్మీయ భోజనాన్ని స్వీకరించినంతగా అంత విలువైనది ప్రియులారా. రోజులో ఏ సమయాన్నైనా మనం కోల్పోవచ్చు, కానీ దేవునితో గడిపే సమయాన్ని మాత్రం ఉదయకాలము అస్సలు మనం కోల్పోవద్దు. ఇంకా కూడా వాక్యాన్ని చదివినా కూడా ఇంకా గతమే మనలో ఆందోళన కలిగిస్తూ ఉన్నప్పుడు ప్రశాంతమైన సంగీతాన్ని వినడానికి ప్రయత్నించాలి. వాగ్దానాలతో కూడిన సంగీతం, దేవుని వాక్యంతో కూడిన సంగీతాన్ని వినడానికి, దానితో పాడడానికి, మనము పాడినప్పుడు ఆ పాట మన చెవులు విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చూడండి, సౌలు రాజు, అతడు రాజుగా గర్వముతో పొంగిపోతూ ఉన్నప్పుడు అతడికి యావే నుంచి వచ్చిన దుష్టాత్మ అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఎవరి కోసం వెతికారు? ఎవరి వల్ల అతనికి ప్రశాంతత కలిగింది? దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు చక్కగా సితార వాయించేవాడు కాబట్టి వెతికి దావీదును తీసుకొని వచ్చి అతడు సితార వాయించినప్పుడెల్లా సౌలులోని దుష్టాత్మ పారిపోయింది. ప్రియులారా, దేవుని వాక్యముతో కూడిన దేవుని సంగీతము, దేవుని సన్నిధిని మన మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు ప్రశాంతత, సంతోషము మనల్ని ఆవరిస్తుంది. ఇంకా మనలో ఆందోళన ఉందా, ఆవేదన ఉందా, ఇంకా బాధలు ఉన్నాయా? మనకి నమ్మదగిన స్నేహితులు ఉండవచ్చు, లేదా వాక్యము ద్వారా మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు మనకి ఉండవచ్చు. వారితో మన సమస్యను పంచుకున్నప్పుడు చూడండి, నా నామములో 2-3 కూడిన చోట నేనుంటానని మత్తయి సువార్తలో ప్రభు మనకి చెప్పారు. చూడండి, దేన్ని మనం ఈ లోకంలో బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది. దేన్ని మనం ఈ లోకంలో ఇద్దరం కలిసి విప్పుతామో పరలోకంలో విప్పబడుతుంది. ఆందోళన, ఆవేదన కలిగించే ఆ పరిస్థితులన్నిటిని కూడా ప్రార్థనాపూర్వకంగా యేసు నామములో మనం బంధించినప్పుడు
పరలోకం కూడా ఆ దుష్టాత్మను బంధించినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. అందుకనే ప్రార్థన సహవాసం, ప్రార్థించే వారి యొక్క సహవాసం ప్రతిరోజు మనకు చాలా అవసరం ప్రియులారా. చూడండి, ఎక్కువ దేని గురించి మనం ఆలోచిస్తున్నామో రోజులో దానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వకుండా దాన్ని మార్చే పరిస్థితులకి ఎక్కువ సమయాన్ని ఇచ్చినప్పుడు మన విచారం అంతా తొలగిపోయి మనము సంతోషంగా మారడమే కాదు, మన ద్వారా ఎంతోమంది జీవితాల్లో కూడా దేవుడు సంతోషం అనే భావోద్రేకముతో నింపుతారు. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ సన్నిధితో నింపబడి ఉండుటలో ప్రభా, ఈ లోకంలో అన్ని పరిస్థితులను నీ దృష్టితో మేము చూసినప్పుడు ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని భయపరచదు, విచారంలోనికి ముంచదు ప్రభా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. సిరియా దండు అయా ఎలీషా యొక్క కుటీరము చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఎలీషా భయపడడం లేదు, కానీ ఎలీషా యొక్క సేవకుడు మాత్రం భయపడుతున్నాడు. ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరు ఒకే గృహంలో ఉన్నారు, కానీ ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉంది ప్రభా. ఎలీషా మీ సన్నిధితో నింపబడ్డాడు, మీరున్నారనే సంతోషంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క నమ్మకాన్ని బట్టి ప్రభా పరలోక రథాలను సైనికులను వారి చుట్టూ ఉంచావయ్యా, నీకు స్తోత్రం. ఎలీషా వాటిని చూడగలిగాడు ప్రభా. కానీ భయముతో విచారముతో ఉన్న సేవకుడు మాత్రం భౌతిక కన్నులతో నాయన ఈ లోకాన్ని మాత్రమే చూస్తూ భయముతో బిడియముతో ఉన్నాడు. తండ్రి, మేము కూడా ఎలీషా యొక్క సేవకుడులాగా నాయన ఈ భౌతిక పరిస్థితుల్లో ఉన్న దాన్ని చూసి భయపడుతున్నామేమో, విచారపడుతున్నామేమో, సంతోషాన్ని కోల్పోతున్నామేమో. ఈ ఉదయకాలంలో మాకు నూతన దృష్టిని అనుగ్రహించండి. మా మానసిక కన్నులను తెరవండి, మా ఆధ్యాత్మిక కన్నులను తెరవండి ప్రభా. ఏ పరిస్థితిలో కూడా మీరు మా చేయి విడువని దేవుడవని, విడువని ఎడబాయని దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మాలోనే ఉన్నారని ధైర్యముతో, ఆత్మీయ నిబ్బరముతో అయ్యా మేము విచారానికి లొంగకుండా అన్ని పరిస్థితులలో దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరని అన్ని పరిస్థితులను ఎదుర్కొనే సంతోష ధైర్యాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ప్రభువు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు, విచారం ఎందుకు? ఈ వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే ఈరోజంతా సంతోషంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.